అవతార్ మెహర్ బాబా కి ఇచ్చే జై బాబా అండి అందరికీ. ముందుగా ప్రార్థనతో మొదలు పెడదాం. Beloved God, help us all to love you more and more and more and more and still at more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. అవతార్ మెహర్ బాబా కి ఇచ్చే. లాస్ట్ సెషన్లో మనం అంతర్ముఖ ప్రయాణం అనే చాప్టర్ ద ప్లేన్స్ పార్ట్ 5 అండి. ఇది చదువుకుంటున్నాం. మొదట్లో బాబా ఇంట్రడక్షన్ అది ఇచ్చారు, అంతర్ముఖ ప్రయాణం అవసరం ఏమిటి అది అని. తర్వాత రఘుపతిరావు గారు ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేన్స్ 3 పారాగ్రాఫ్ చదివారు. అది సమ్అప్ పెండింగ్ ఉందండి. అక్కడి నుంచి మనం మొదలు పెడదాం. జై బాబా సార్. జై బాబా, జై బాబా. ఇక్కడ బాబా మొదటి ప్లేన్, రెండో ప్లేన్ దాని గురించి చెప్తున్నారండి. మొదటి పేరాలో మొట్టమొదట స్థూల చైతన్యం మాత్రమే ఉంటుంది జీవాత్మకు. అంచేత స్థూల దేహము యొక్క ఎరుక, స్థూల ప్రపంచం యొక్క అనుభవం మాత్రమే ఉంటుంది కదండి. అది పరిణామ క్రమం గుండా, పునర్జన్మ ప్రక్రియ గుండా అది ప్రయాణం చేసిన తర్వాత నెమ్మదిగా అది అంతర్ముఖ ప్రయాణంలోకి ప్రవేశించి, అప్పుడు అక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, ఈ స్థూల చైతన్యము పాక్షికంగా మొదటి భూమికలోకి అడుగు పెడుతుంది అని చెప్తున్నారు. అంటే మొదటి భూమిక అంటే సూక్ష్మ ప్రపంచమునకు చెందినది. ఇక్కడ ఒక ఉదాహరణ మనం చెప్పుకుందామండి. జన్మలుగా స్థూల చైతన్యాన్ని మాత్రమే పొందుతూ, స్థూల అనుభవాలను మాత్రమే పొందుతూ ఉంది జీవాత్మ. ఇప్పుడు అకస్మాత్తుగా సూక్ష్మ ప్రపంచము యొక్క అనుభవంలోకి అడుగుపెట్టింది, సూక్ష్మదేహము యొక్క ఎరుకలోనికి అడుగుపెట్టింది. ఒక్కసారిగా సంపూర్ణంగా ఆ సూక్ష్మానికి అలవాటు పడడం కష్టం కదా. అదే విషయం ఇక్కడ బాబా చెప్తూ ఉన్నారు. ఉదాహరణకు, ఎప్పుడూ సైకిల్ తొక్కుతూ ఉన్నవాడు చాలా ఏళ్ళుగా స్కూటరు కొన్నాడు అనుకోండి, ఆ స్కూటర్ కూడా సైకిల్లాగా నడపడానికి ప్రయత్నం చేస్తాడు మొదట్లో. అది ఎందుకని అలవాటు పడిపోయి ఉన్నాడు కాబట్టి. ఒక్క నిమిషం రాజుగారు, వినబడుతోంది కదండి, డిస్టర్బెన్స్ వస్తుందా? పర్వాలేదు సార్, కంటిన్యూ చేయండి. పక్కన కుక్కలు సౌండ్. అదే ఒక్క నిమిషం. జై బాబా. సో పాక్షికంగానే ఈ మొదటి భూమికను అనుభవిస్తుంది. అంటే సగం సూక్ష్మంలోనూ సగం స్థూలంలోనూ ఉంటుందన్నమాట అనుభవం. అలా మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇంకా రెండవ పేరాలో బాబా ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు పూర్తిగా స్థూల చైతన్యములో ఎప్పటి వరకు ఉన్నది కదా, దానికి ఉన్నటువంటిది స్థూలమైనటువంటి ఎరుకే కదా, అది నెమ్మదిగా క్షణకాల దర్శనాలు, గ్లింప్సెస్ అంటే అలా వచ్చి మాయమైపోతూ ఉంటాయి అన్నమాట. ఆ మొదటి భూమిక యొక్క ఆ సూక్ష్మ ప్రపంచ అనుభవాలను అది క్షణకాలం పొందుతూ ఉంటుంది. అది నెమ్మదిగా పొందుతూ ఉంటుంది. అంటే మనం ఏం చెప్పుకున్నాము, అసలు ఒక జీవాత్మ స్థూల ప్రపంచ అనుభవాన్ని పొందడానికి మూల కారణం ఏది?
దాని సంస్కారములు స్థూల సంస్కారములుగా ఉండడమే. అది ఆ స్థూల సంస్కారములు గనక క్రమక్రమంగా అవి నాజూకు అయ్యి అంటే మెరుగుపడి సూక్ష్మ సంస్కారములుగా మారడం మొదలైతే దాని ఎరుక కూడా స్థూలము నుండి సూక్ష్మమునకు మారుతుంది. దాని అనుభవం కూడా స్థూలము నుండి సూక్ష్మ ప్రపంచము వైపుకు మారుతుంది. అది లాజిక్ బాబా చెప్తూ ఉన్నది. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు మనము. అది మనం 3 ఉదాహరణలు చెప్పుకున్నాం. స్థూల సంస్కారములు మొరటుగా ఉంటాయి, కొబ్బరి తాడులాగా అనుకుందాం, బాగా మొరటుగా లావుగా ఉంటాయి. అవి అనుభవాలు పొందుతూ పొందుతూ కొత్త సంస్కారములు పోగు చేసుకుంటూ అనుభవాలు పొందుతూ నడుస్తూ ఉన్నప్పుడు అవి నాజూకు అయ్యి ట్వైన్ దారంలాగా అవుతాయి. అవి సూక్ష్మ సంస్కారములు కదా. అవి కూడా అనుభవాలు పొందగా 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 తల వెంట్రుకంత నాజూగ్గా మారిపోయి మానసిక సంస్కారములుగా అవుతాయి. చిట్ట చివరికి అవి కూడా అంతర్ధానం అయిపోతాయి. అది ఇంకా నెక్స్ట్ పేరాలో బాబా ఏం చెప్తున్నారంటే, ఒక రకంగా మనం చెప్పుకోవాలంటే 1వ భూమికను మనం ఎలా చెప్పాలంటే, ఒక పక్కన అది ఒక గడప మీద కూర్చున్నట్టు లెక్క అనమాట. ఒక పక్కన చూస్తే స్థూల ప్రపంచము, ఒక పక్కన చూస్తే సూక్ష్మ ప్రపంచము. అది చార్ట్లో కూడా బాబా అలాగే చూపించారు. అది అంటే ఒక కాలు అటు ఒక కాలు ఇటు ఉన్నట్టుగా అనమాట. మనకి చూడండి, ఒకటిలో రండి సార్. ఒకటిలో చూశారు కదా, సగము కింద స్థూల ప్రపంచము ఉంది, పైన సూక్ష్మ ప్రపంచము ఉంది. అది 1వ భూమిక యొక్క లక్షణం. ఇలా సగము అనుభవాలు 2 ఉన్నాయండి మొత్తం 7 భూమికల్లో పోలిస్తే. 1వ భూమిక, 4వ భూమిక. ఎందుకని 1వ భూమిక స్థూలమునకు సూక్ష్మమునకు మధ్యలో ఉంటుంది, 4వ భూమిక సూక్ష్మమునకు మానసికమునకు మధ్యలో ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. అది ఇంకా క్లుప్తంగా బాబా ఎలా వివరిస్తున్నారంటే, ఇది సూక్ష్మ ఇంద్రియాలను వాడడానికే అలవాటు పడిపోయింది ఇప్పటిదాకా. ఆ సూక్ష్మ ఇంద్రియాలు వాడుతూనే స్థూల ఇంద్రియాలు వాడుతూనే సూక్ష్మమునకు సంబంధించినటువంటి అనుభవాలు పొందుతుంది. ఏమిటి అనుభవాలు? అది ఇక్కడ చెప్తున్నాడు. విత్ గ్రాస్ ఐస్ హీ సీస్ గ్లింప్సెస్ ఆఫ్ సటిల్ ప్లేన్. అది సూక్ష్మ భూమికకు సంబంధించిన దృశ్యాలను చూస్తూ ఉంటుంది. అలాగే విత్ గ్రాస్ ఇయర్స్ హీ హియర్స్ సెలెస్టియల్ మ్యూజిక్ ఆఫ్ ది సటిల్ ప్లేన్. అది అంటే స్థూలమైనటువంటి చెవులతోనే సూక్ష్మ ప్రపంచానికి చెందిన ఆ దైవ శబ్దాలను వింటుంది. అలాగే స్థూలము యొక్క ముక్కును ఉపయోగించి సూక్ష్మమునకు సంబంధించిన అద్భుతమైనటువంటి ఆ సుగంధాలను ఆస్వాదించగలుగుతుంది. అని క్లుప్తంగా బాబా ఏమన్నారంటే, ఇప్పటి వరకు స్థూల చైతన్యములోనే స్థూల ఎరుకను మాత్రమే పొందుతూ ఉన్నటువంటి మానవాత్మ ఈ మొదటి భూమికలో సగము స్థూలము సగము సూక్ష్మము అనుభవిస్తూ ఉంటుంది. అంటే స్థూల ఇంద్రియములతో సూక్ష్మ అనుభవాలను పొందుతూ ఉంటుంది. అది ఇంకా బాబా ఏమంటున్నారు, క్రమక్రమంగా ఇప్పుడు మొదలైనప్పుడు ఇలా ఉంటుంది, కానీ బాగా అలవాటైపోయింది అనుకో, నెమ్మదిగా కొన్నాళ్ళు గడిచిన తర్వాత చైతన్యము మరింత అంతర్ముఖం అవ్వడం కారణంగా ఇక పూర్తిగా సూక్ష్మ ప్రపంచాన్ని అనుభవించడం మొదలు పెడుతుంది. అంటే 1వ భూమికలో పూర్తిగా 2 కాళ్ళు పెట్టేస్తుంది. మనం అనుకున్నాగా ఒక కాలు స్థూలములో ఒక కాలు సూక్ష్మములో అని, ఈ 2వ కాలు కూడా ఈ పూర్తిగా సూక్ష్మములోనికి పెట్టడం జరుగుతుంది క్రమక్రమంగా. అప్పుడు ఇంకా ఓకే. జై బాబా. వాయిస్ వినబడుతుందా సార్? బాగానే ఉందమ్మండి. ఒక్క క్షణంలో ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఓకే. నాగేశ్వరరావు గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్.
అంటే ఈ సూక్ష్మ శరీరం మన లోపలనే ఉంటుందా సార్? అంటే స్థూల శరీరం లోపలనే ఉంటుందా, లేకుంటే ఎలా అర్థం చేసుకోవాలంటారు? మనం మొట్టమొదట ఒక ఉదాహరణ చెప్పుకొని బయలుదేరామండి. ఒక చీకటి గది ఉంది. అక్కడ ఒక పెద్ద ప్లాట్ఫారం ఉంది, హాలు, ఒక డయాస్ అనుకోండి. 4 బాల్స్ ఉన్నాయి, రెడ్, బ్లూ, గ్రీన్, వైట్ కదా. 4 అవును సార్. ఉన్నాయి అక్కడ, 4 ఉన్నాయి. కానీ మీ చేతిలో చిన్న పెంటార్చ్ ఉంది. అక్కడ అదే ముందు చీకటి ఉంది, కానీ ఆ పెంటార్చ్ దేని మీద పడితే అది మాత్రమే మీ దృష్టిలో ఉంటుంది. ఏముంది అవును అక్కడ అని సార్. అడిగారనుకోండి అతన్ని, ఆ ఒక్కటే చెప్తాడు దాన్ని. ఉమ్. కానీ నిజానికి 4 ఉన్నాయి అక్కడ. ఓకే కానీ సార్. ఇతనికి ఉన్నటువంటి ఎరుక మాత్రము ఇతని ఈ ఈ ఫ్లాష్ దేని మీద పడితే దాని గురించిన ఎరుక మాత్రమే ఉంటుంది. ఓకే సార్, అర్థమైంది సార్. అది ఆ ఎగ్జాంపుల్ నాకు ఇంకా క్లియర్. అంచేత జీవాత్మ సృష్టిలోనికి ప్రవేశించింది లగాయితు, సృష్టి నుంచి బయటికి వెళ్ళిపోయే వరకు కూడా ఈ 4 ఉంటాయి: స్థూలము, సూక్ష్మము, మానసికము, పరమాత్మ. ఈ 4 కూడా వెన్నంటే ఉంటాయి. ఇవి ఎప్పుడూ లేకుండా పోవండి. ఈ 4 ఉంటాయి. మీరు 6వ భూమికి వాడికి కూడా స్థూలం ఉంటుంది, సూక్ష్మం ఉంటుంది, మానసికం ఉంటుంది, పరమాత్మ ఈ అది ఉంటాయి, సెల్ఫ్ స్వస్వరూపం. ఈ 4 లేకుండా మాత్రం ఈ సృష్టిలో ఉన్నంతసేపు కుదరదు. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. జయ ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? ఇంకా జై బాబా, ఆయన అడిగింది సూక్ష్మ శరీరం అంటే ఏంటని అడిగినట్టున్నారు బహుశా అనుకో. స్థూల శరీరం మనకు కనిపించేది కదా. లేదు లేదు, అదే ఉంటుందా లేదు సార్. ఉండదా అంతే. ఏమంటే క్లారిటీ ఉంది కదా. క్లారిటీ ఉంది, క్లారిటీ ఉంది. ఓకే. జయబాబా అండి, పద్మని గారు. జై బాబా సార్. సార్ ఆ చార్ట్ ఒకసారి పెడతారండి, ఇందాక మీరు పెట్టిన చార్ట్. ఓకే. జై బాబా అండి. ఇందాక మనం చెప్పుకున్నట్టు నా వాయిస్ ఆడిబుల్ అని అండి సార్? స్పష్టంగా ఉందండి, బాగుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ జీవాత్మ ఈ ఫస్ట్ ప్లేన్లోకి వెళ్ళినప్పుడు ఆ గడప మీద ఉంటుంది అని చెప్పుకున్నాం ఇంతకుముందు పారాగ్రాఫ్స్లో. ఇప్పుడు దానికి కంటిన్యూషన్గా గ్రాడ్యువలీ విత్ ఫర్దర్ ఇన్వల్యూషన్ ఆఫ్ గ్రాస్ కాన్షియస్నెస్, అంటే క్రమంగా స్థూల చైతన్యం మరింత అంతర్ముఖం కావడం వలన, అంటే ఇంకా ఇంకా లోపలికి అది అంతర్ముఖం అవుతూ ఉంటే ఏమవుతుంది, ద గ్రాస్ కాన్షియస్ హ్యూమన్ సోల్ ఎక్స్పీరియన్సెస్ కంప్లీట్లీ ద ఫస్ట్ ప్లేన్ ఆఫ్ ద సటిల్ వరల్డ్. ఏమైంది, స్థూల ఎరుక గల మానవాత్మ ఏమవుతుంది, సూక్ష్మ ప్రపంచం యొక్క మొదట భూమికను పూర్తిగా అనుభవిస్తుంది. అంటే ఇంకా గడప దాటి ఆ మొదటి భూమికలోకి పూర్తిగా అనుభవించడం మొదలు పెడుతుంది. నౌ ద గ్రాస్ కాన్షియస్ హ్యూమన్ is no longer gross conscious, but he is subtle conscious. ఎప్పుడైతే ఇంకా మరి ఈ సూక్ష్మ భూమికలోకి ఎంటర్ అయిపోయాడో, ఇప్పుడు దాన్ని ఏమంటాం, ఇప్పుడు ఈ స్థూల ఎరుక గల మానవాత్మను ఇంకా ఎంత మాత్రము స్థూల ఎరుక గలది కాదు. దాన్ని ఏమని పిలవాలి, సూక్ష్మ ఎరుక గలది అని. అంటే ఇప్పుడు అది ఇంకా సూక్ష్మ ఎరుక గలది అయిపోయింది కాబట్టి ఇంకా దాన్ని సూక్ష్మ ఎరుక గల మానవాత్మ అని మనం అంటాము. Thus, subtle conscious human soul gradually becomes conscious of the second plane of the subtle world. ఇంకెప్పుడైతే అది అలా లోపలికి అంతర్ముఖం అవడం మొదలుపెట్టిందో, ఆ సటిల్ వరల్డ్లోకి ఎప్పుడైతే అది ప్రయాణించిందో, ఈ సూక్ష్మ ఎరుక గల మానవాత్మ క్రమంగా సూక్ష్మ ప్రపంచం యొక్క రెండవ భూమిక గురించి ఎరుక పొందుతుంది. అది ఎలా ప్రయాణిస్తూ ఉండి సూక్ష్మ భూమికలోని రెండవ భూమిక యొక్క ఎరుక పూర్తిగా దానికి వస్తుంది. దిస్ సటిల్ వరల్డ్ ఇస్ ద డొమైన్ ఆఫ్ ఇన్ఫినిట్ ఎనర్జీ. ఈ సూక్ష్మ ప్రపంచం ఏమవుతుంది, అనంత శక్తి యొక్క పరిధి. అంటే ఈ పార్ట్ ఆఫ్ ఇట్ ఇక్కడ రెండవ భూమికలోకి ఎప్పుడైతే వచ్చిందో అది అది అనంత శక్తి యొక్క పరిధిలోకి ఎంటర్ అయిపోయింది అనమాట ఇప్పుడు మానవాత్మ. The infinite power of God, which when translated into the finite,
here manifests in the form of infinite energy of the subtle world. ఎప్పుడైతే ఇది ఎంటర్ అయిందో దాని గురించి డిస్క్రిప్షన్ ఇస్తున్నారు. భగవంతుని అనంత శక్తి పరిమితంగా, భగవంతుడి శక్తి అనంత శక్తి, అది పరిమితంగా రూపాంతరం చెందినప్పుడు అది సూక్ష్మ ప్రపంచం యొక్క అనంత ప్రాణశక్తిగా ప్రకటితం అవుతుంది. ఆ భగవంతుడి యొక్క అనంత శక్తి ఎప్పుడైతే ఈ పరిమితంగా ఈ సూక్ష్మ ప్రపంచంలోకి ఎంటర్ అవుతుందో, రూపాంతరం చెందుతుందో, అప్పుడు అది ఏమవుతుందంటే అనంత ప్రాణశక్తిగా ప్రకటితం అవుతుంది అని చెప్తున్నారు. భగవంతుడి యొక్క అనంత శక్తి ఈ సూక్ష్మ భూమికలోకి వచ్చేప్పటికి అనంత ప్రాణశక్తిగా రూపాంతరం చెందింది. ఇదండి ఫస్ట్ పారాగ్రాఫ్. చదివాను 3 పేరాలతో. When in human form the soul has subtle consciousness, it is conscious of the body అంటే gross and mind or the mental body. ఇప్పుడు మానవ రూపంలో ఆత్మ సూక్ష్మ చైతన్యం కలిగి ఉన్నప్పుడు దానికి శరీరం అనగా స్థూలం మరియు మనస్సు అనగా మానసిక శరీరం యొక్క ఎరుక ఉండదు. దానికి కేవలం సూక్ష్మ శరీరం యొక్క ఎరుక మాత్రమే ఉంటుంది. అంటే కలిపి చదువుతానండి. బట్ ఇట్ డస్ అంటే ఈ స్టేజ్లో ఉండేటప్పటికి అది దానికి ఇంకా స్థూల శరీరం యొక్క ఎరుక ఉండదు, మానసిక శరీరం యొక్క ఎరుక ఉండదు. మరి దేని ఎరుక ఉంటుంది అంటే దానికి సూక్ష్మ ఎరుక మాత్రమే ఉంటుంది. మనకి ఇప్పుడు కూడా నాగేశ్వరరావు గారు అదే ఎగ్జాంపుల్ ఇచ్చారు. పెన్ టార్చ్ ఏ బాల్ మీద వేస్తే ఆ రంగు బాలే దానికి ఉంది అని తెలుస్తుంది. అలాగే మిగతా వాటి గురించి దానికి ఎరుక ఉండదు. But it does work through the gross body and through the mental body, mind, not directly but on the subtle plane. అలాగే సూక్ష్మ ప్రపంచంలో ఉన్నప్పటికీ మిగతా శరీరాల యొక్క ఎరుక లేనప్పటికీ ఆ ఆత్మ స్థూల శరీరం మరియు మానసిక శరీరం ద్వారా పనిచేస్తుంది. అంటే వాటి ఎరుక లేనప్పటికీ కూడా వాటిని వాడుకుంటూ పనిచేస్తుంది. అది ఎలాగంటే అది ప్రత్యక్షంగా పనిచేయదు, ప్రత్యక్షంగా దాన్ని వాడుకోదు. అది సూక్ష్మ భూమికి పైనే పనిచేస్తుంది. సూక్ష్మ భూమికి పైనే ఉండి ఆ స్థూల శరీరాన్ని మానసిక శరీరాన్ని ప్రత్యక్షంగా వాడుకుంటుంది అని చెప్తున్నారు. So even if the subtle conscious human soul is unconscious of the gross body and mental body and therefore does not realize the gross and mental bodies. అంటే ఇక్కడ మనం కొంచెం బ్రేక్ చేసి చెప్తున్నానండి. కనుక సూక్ష్మ ఎరుక గల మానవాత్మ స్థూల శరీరం మరియు మానసిక శరీరం యొక్క ఎరుక లేనందున అది స్థూల ప్రపంచం మరియు మానసిక ప్రపంచాలను గ్రహించలేదు. అయినప్పటికీ కూడా అంటే దానికి పాపం ఆ స్టేజ్లో దానికి స్థూల శరీరం యొక్క ఎరుక ఉండదు, స్థూల ప్రపంచం యొక్క ఎరుక ఉండదు. అలాగే మానసిక శరీరం యొక్క ఎరుక ఉండదు, మానసిక ప్రపంచం యొక్క ఎరుక ఉండదు. అయినప్పటికీ కూడా ఆ స్టేట్లో he can use the gross body through various aspects of the gross such as eating, drinking, sleeping, seeing, feeling, hearing, etc. ఈ ఆత్మ ఏం చేయగలదు? ఈ ఆత్మ తినడం, త్రాగడం, నిద్రించడం, చూడడం, తాకడం, వినడం ఇత్యాది వంటి అనేక స్థూల అంశాల ద్వారా తన స్థూల శరీరాన్ని వాడుకోగలదు. అంటే వాడుకుంటూ ఉంటుంది. అంటే ఆ శరీరం యొక్క ఎరుక లేనప్పటికీ కూడా ఈ డిఫరెంట్ యాక్టివిటీస్ చేయగలదు, అంశాలని చేయగలదు. తినడం, త్రాగడం, అవన్నీ ఇలాంటివి. అవి చేయడం ఎలా చేస్తుంది? ప్రత్యక్షంగా స్థూల శరీరాన్ని వాడకుండానే వాటి ద్వారా చేస్తుంది. స్థూల శరీరం ద్వారా ఈ యాక్టివిటీస్ని చేస్తుంది. And he can use the mental body through various aspects of mind or mental body such as desires, thoughts and emotions. ఏం చేస్తుంది ఇక్కడ? కోరికలు, ఆలోచనలు, భావావేశాలు,
వంటి అనేక మానసిక అంశాల ద్వారా అది మానసిక శరీరాన్ని కూడా వాడుకుంటుంది అన్నమాట. అంటే ప్రత్యక్షంగా వాడకుండా దాన్ని పరోక్షంగా వాడుకుంటూ ఏం చేస్తుంది, కోరికలు, భావావేశాలు, ఆలోచనల ద్వారా తన మానసిక శరీరాన్ని వాడుకుంటుంది. ఇందాక ముందు చెప్పుకున్నాం, ప్రత్యక్షంగా వాడదు, కానీ ఈ అంశాలను మాత్రం అది ఈ అంశాలని నెరవేర్చుకోవడానికి అది మానసిక శరీరాన్ని ప్రత్యక్షంగా వాడకుండానే వాడుకుంటుంది. జై బాబా, ఇది నాకు ఇలాగ అర్థమైంది. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? సమాప్తికి వెళ్ళే ముందు. సార్ జై బాబా అండి. ఇప్పుడు ఫస్ట్ ఫెరాలో మేడం చదివారు కదా, సెటిల్ వరల్డ్ ఈస్ ద డొమైన్ ఆఫ్ ఇన్ఫినిట్ ఎనర్జీ, కామా అండ్ ఇన్ఫినిట్ పవర్ ఆఫ్ గాడ్ విచ్ విల్ ట్రాన్స్లేట్ ఇన్ టు ది ఫైనైట్ హియర్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్ఫినిట్ ఎనర్జీ ఆఫ్ ద సెటిల్ వరల్డ్ అన్నారు. బట్ అక్కడ ఇన్ఫినిట్ పవర్ కూడా ఆఫ్ గాడ్ కూడా అన్నారండి సెటిల్ వరల్డ్ లో. దానిని మనం మామూలుగా అవుతే చెప్పనా కళ్యాణ్? ఇన్ఫినిట్ చెప్పండి. ఇప్పుడు మనం భగవంతుడిది ఏంటంటున్నాం, అనంత శక్తి అని అంటున్నాం కదా. అదే ఈ లిమిటెడ్ గా వచ్చేసింది కదా మరి మన ఈ భూమికలకి. అదే ఆయన డొమైన్ లోంచి కిందకి వచ్చినప్పుడు ఇట్ ఇస్ ఓన్లీ లిమిటెడ్ కదా. ఆ లిమిటెడ్ అప్పుడప్పుడు దానిని అనంత ప్రాణశక్తి అని చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు మనకు సెటిల్ వరల్డ్ ఓన్లీ ఇన్ఫినిట్ ఎనర్జీ కదా డామినేషన్, పవర్ ఆఫ్ గాడ్ ఉండదు. పవర్ ఆఫ్ ద గాడ్ ని అలా ట్రాన్స్ఫార్మ్ అయింది అనమాట. అదే అంటే ఇన్ఫినిట్ రెండు కామా పెట్టారు కదా, ఇన్ఫినిట్ ఎనర్జీ కామా ఇన్ఫినిట్ పవర్ ఆఫ్ గాడ్ విచ్ ట్రాన్స్లేట్ ఇంటు ది ఫైనైట్. అంటే ఇక్కడ నీకు ఇన్ఫినిట్ ఎనర్జీ అంటే ఏమిటి? ద ఇన్ఫినిట్ పవర్ ఆఫ్ గాడ్ విచ్ వెన్ ట్రాన్స్లేటెడ్ అనమాట. ఆ ఇన్ఫినిట్ ఎనర్జీయే ఈ స్థాయికి వచ్చి ఈ డొమైన్ సటిల్ వరల్డ్ లోకి వచ్చినప్పుడు ఇన్ఫినిట్ పవర్ ఆఫ్ గాడ్ లాగా మారింది అని అన్ని. అదే దాన్నే అనంత ప్రాణశక్తి అన్నారు ఇక్కడ. అర్థమైందా? అనంత శక్తి ఈ ప్లేస్ లోకి వచ్చేప్పటికి అనంత ప్రాణశక్తిగా మారింది, అంటే ట్రాన్స్ఫార్మ్ అయింది. అంటే ఫైనైట్ అలా ఇన్ఫినిట్ అయింది అంటారు. ఇన్ఫినిటే ఫైనైట్ అయింది, ఇన్ఫినిటే ఫైనైట్ అయింది. మరి భగవంతుడిది ఇన్ఫినిట్, ఇక్కడికి తర్వాత సెంటెన్స్ లో పవర్ ఆఫ్ గాడ్ గురించి ఓన్లీ ఇది ఒకటి, అంటే పవర్ ఆఫ్ గాడ్ కూడా ఫైనైట్ అయింది అంటారా? పవర్ ఆఫ్ గాడ్ దానికి కంటిన్యూషన్ సార్. అది ది ఇన్ఫినిట్ పవర్ ఆఫ్ గాడ్ విచ్ వెన్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ లిమిట్. అది ట్రయోనేచర్ ఉంది కదండి గాడ్ కి. అంటే ఇన్ఫినిట్ పవర్, ఇన్ఫినిట్ నాలెడ్జ్, ఇన్ఫినిట్ బ్లిస్ ఉంది కదా. ఆ మూడిటికి సంబంధించినటువంటి ఇన్ఫినిట్ పవర్ అనమాట. అది షటిల్ వరల్డ్ లోకి వచ్చేటప్పటికి ఇన్ఫినిట్ ఎనర్జీ కింద ట్రాన్స్లేట్ అవుతుందండి. అంటే ఇన్ఫినిట్ ఎనర్జీ అంటే ఇప్పుడు మామూలుగా మనం స్థూలం గురించి చెప్పేటప్పుడు యాటమిక్ ఎనర్జీ ఇన్ఫినిట్ ఎనర్జీకి పరాకాష్ట అని చెప్పారు. అక్కడ మనకి స్థూలంలో చెప్పినప్పుడు, ఇక్కడికి వచ్చేటప్పటికి సూక్ష్మంలోకి వచ్చేటప్పటికి ఆ ఇన్ఫినిట్ ఎనర్జీ అనమాట. అంటే ఇన్ఫినిట్ పవర్ యొక్క షాడో లాంటిది అనుకోండి మనం. మా ఇన్ఫినిట్ ఎనర్జీ అనేది అది దానికి కొన్ని శక్తులు వస్తాయన్నమాట. మనం సిద్ధులకి శక్తులు అంటాం కదా, 1, 2, 3 భూమికలు మనకి తర్వాత డిస్కస్ చేస్తారండి. అదే జీవన కదండి మాట్లాడింది. రామారావు గారు. అదే సార్, అంటే అది కామ యాక్చువల్గా మీరు అడిగింది. దిస్ సటిల్ వరల్డ్ ఈజ్ ద డొమైన్ ఆఫ్ ఇన్ఫినైట్ ఎనర్జీ విచ్ వెన్ ట్రాన్స్లేటెడ్ అన్నది చెప్తూ మధ్యలో ఇన్ఫినైట్ ఎనర్జీని మనం భగవంతుడి శక్తిగా కూడా చూస్తాము అన్నట్టుగా మధ్యలో ఇన్సర్ట్ చేస్తారు. రెండు కదండి, పర్యాయ పదం. సారీ సార్, నేను కళ్యాణ్ అనుకుని నువ్వు అనేసి కళ్యాణ్ అన్నట్టునే సరే. జై బాబా. జై బాబా సార్. ఇక్కడ లాస్ట్ అదే థర్డ్ పేరాలో నాకు చిన్న డౌట్ సార్. ఇక్కడ
అదే గ్రాస్ బాడీ అది దాని యొక్క ఎరుక లేకపోయినప్పుడు కూడా అది ఈటింగ్, డ్రింకింగ్, స్లీపింగ్ ఇవన్నీ ఉంటాయి కదా మేడం గారు. అక్కడ ఫీలింగ్ అనేది అసలు గ్రాస్ శరీరం తలకాను ఇది ఉండదు కదా, ఎరుక ఉండదు కదా, ఫీలింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది నాకు డౌట్ అండి. ఎలా చేస్తుందో అలాగే అండి, దానికి దాని మీద దృష్టి లేకుండానే చేస్తుంది అనమాట. మనకైతే పూర్తి ఎరుక ఉంది, కానీ అక్కడ ఎరుక లేకపోయినా ఫీలింగ్ అనేది కూడా ఈటింగ్, ఉంటుంది. స్లీపింగ్ ఇవన్నీ ఇది డౌట్. అంటే పద్మిని గారు చెప్పింది ఫీలింగ్ అన్నప్పుడు టచ్ అన్నట్టుగా చెప్పారండి. స్పర్శ అన్నట్టు. స్పర్శ మరి ఫిజికల్ కదా. ఫీలింగ్ అంటే మన మానసికమైన ఫీలింగ్ అన్నట్టుగా చెప్పలేదండి. మామూలుగా ఇలా టచ్ అంటే మళ్ళీ ఫిజికల్ ఫిజికల్లే అండి, అందుకే గ్రాస్ ఆస్పెక్ట్ అన్నారు. ప్రాబబ్లీ వాళ్ళని ఇలా తడితే ఏదో ఒక స్టేజ్ లో స్పర్శ వాళ్ళకి తెలుస్తుందేమో అండి, ఏదో ఒక స్టేజ్ లో. మనంత స్పీడ్ గా కాకపోయినా ఏదో తెలుస్తుందేమో అనుకుంటున్నాను నేను. ఓకే, ఇంకా ఏమైనా ఉన్నాయమ్మా? అది ఫీలింగ్ అంటే అక్కడ ఫిజికల్ బాడీ కాకుండా మెంటల్ బాడీ ద్వారా ఫీలింగ్ ఉంటుందేమో. ఫిజికల్ కాకుండా మనసులో ఫీల్ అవుతాం కదా. జీవన్ కన్ఫ్యూజ్ చేస్తున్నాం. అక్కడ చాలా స్పష్టంగా బాబా చెప్పారు కదా, he can use grass body through various aspects of the grass. అవన్నీ గ్రాస్ ఆస్పెక్ట్స్ అంటున్నారు. ఈటింగ్, డ్రింకింగ్, స్లీపింగ్, సీయింగ్, ఫీలింగ్, హియరింగ్ ఎట్సెట్రా అవన్నీ గ్రాసే, మెంటల్ కావాలి, కలపొద్దు. అండ్ హీ కెన్ యూజ్ ది మెంటల్ బాడీ త్రూ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది మెంటల్ బాడీ. తర్వాత చెప్పారు నెక్స్ట్ సెంటెన్స్లో కదా జీవన్. హలో, వినపడుతుంది కదమ్మా? వినపడుతుంది. అది కన్ఫ్యూజ్ చేయొద్దు అంటున్నాను నేను. అది ఎందుకంటే గ్రాస్ ఆస్పెక్ట్స్ వేరే చెప్పారు, మెంటల్ బాడీ తాలూకా ఆస్పెక్ట్స్ వేరే చెప్పారు కదా. సో గ్రాస్ ఆస్పెక్ట్ గానే తీసుకోవాలి ఇక్కడ ఫీలింగ్ అనేదాన్ని. ఓకే 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 రాజుగారు సమాప్తి చేశానండి. క్లియర్ ఏమన్నా ఉన్నాయండి వీళ్ళు? లేదా సమాప్తి తర్వాత ఒకసారి మళ్ళీ చూద్దాం. చెప్పండి సార్. అది బాబా ఏం చెప్పారండి, సకము గ్రాసు సకము సట్టిలు ఉన్నటువంటిది మొదటి భూమికలో కొనసాగుతుంది అన్నారు ఆ అనుభవము. అయితే పూర్తిగా స్థూలాన్ని వదిలేసి సూక్ష్మములోకి ప్రవేశించడం జరిగిపోతే రెండవ భూమికలోకి ఎంటర్ అవుతాడు అంటున్నారు. అతని యొక్క అనుభవం ఎలా ఉంటుందనేది నెక్స్ట్ ఈ పేరాల్లో బాబా వివరించి చెబుతూ ఉన్నారు. మనం మొట్టమొదట 4 అనుకున్నాం కదండి, స్థూలము, సూక్ష్మము, మానసికము, పరమాత్మ, ఈ 4. మొట్టమొదట గ్రాసు దాటేసాం. ఇక మనకి ఈ మూడిట్లో ఎలా ఉంటుందంటే సూక్ష్మములోకి ఎంటర్ అవగానే గ్రాస్ ఆబ్సెంట్ కదండి, గ్రాస్ యొక్క ఎరుక లేదు. అలాగే మానసికము యొక్క ఎరుక లేదు, పరమాత్మ యొక్క ఎరుక కూడా లేదు. ఉన్నదల్లా ఒక్క సూక్ష్మ ఎరుక, అంటే సూక్ష్మ శరీరము యొక్క ఎరుక, సూక్ష్మ ప్రపంచం యొక్క అనుభవము. ఇది అతని పరిస్థితి. అయితే ఇందాక డౌట్ వచ్చినట్టుగా మన గోపీకృష్ణ గారు అడిగినట్టుగా స్థూల శరీరం రాలిపోద్దండి అని మనకు అనిపించవచ్చు. రాలిపోదు, అది ఉంటుంది, ఎక్కడికి పోదు. స్థూలము అలాగే ఉంటుంది, మానసికం అలాగే ఉంటుంది, తన స్వస్వరూపము పరమాత్మ అలాగే ఉంటుంది. కానీ ఇతని ఎరుక స్థూలము నుంచి సూక్ష్మము మీదకి మరలిపోయింది అంతే అని చెప్తున్నారు. పైపెచ్చు నేరుగా సూక్ష్మ శరీరమును, సూక్ష్మ ప్రపంచమును ఇతను ఎరుక అనుభవము ఉన్నప్పటికీ స్థూలమును వాడుకుంటాడు, మానసికాన్ని కూడా వాడుకుంటూ ఉంటాడు. నేరుగా కాదు, పరోక్షముగా తనకు స్పృహ లేకుండా, ఎరుక లేకుండా వాడుతూ ఉంటాడు. ఉదాహరణకు మహమ్మద్ మస్తు ఉన్నాడు అంటే మనం చూసాం కాబట్టి, అతను మెంటల్ ప్లేన్ 5వ భూమికలో ఉన్నాడు. అతన్ని తింటావా 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 10 సార్లు అడిగితే అనేవాడు. అంటే ఏంటి, అతను మానసిక భూమికలో ఉన్నాడు, కిందకి దిగలేకపోతున్నాడు అనమాట.
అయితే మనం పెట్టి నెమ్మదిగా బొజ్జగించి పెడితే తింటాడు. అంటే అతను స్థూల శరీరాన్ని వాడుతున్నాడు. అతను తినడం అంటే స్థూలమే కదా, నీళ్ళు ఇస్తే తాగుతున్నాడు కదా. అలాగే మనం ముట్టుకున్నాం అనుకోండి, చెయ్యి పట్టు, చేతిలో ఏదో నీకు పండు పెడతానంటే 10 సార్లు చెప్తే చెయ్యి చేస్తాడు, అందులో పండు పెడితే అది తీసుకుంటాడు, అలా చూస్తూ ఉంటాడు. అంటే అది చూసిన మేము ఆ రోజుల్లో చూసాం కాబట్టి అది. అంచేత అతను స్థూల శరీరాన్ని వాడుతున్నాడు, కానీ పూర్తి ఎరుక ఉండి వాడటం లేదు. అతనికి ఆకలేస్తుంది, నాకు అన్నం పెట్టు అని అడగడు ఎప్పుడు. అలాగే పెడుతూ ఉంటే తినేస్తూనే ఉంటాడు, కడుపు నిండిపోయింది ఆపకు అని కూడా అనేవారు కదా. అంచేతే బాబా మీకు రాహురిలో మస్తాశ్రం, మ్యాడ్ ఆశ్రమం నడుపుతూ ఉండేవారు 1930sలో. అప్పుడు మండలి వాళ్ళకి చెబుతూ ఉండేవారు, వాళ్ళకి చంటి పిల్లవాడికి అన్నప్రాసన అయిన వెంటనే మనం డైరెక్ట్గా మనం పెద్ద పెద్ద ముద్దలు పెట్టాం, చిన్న చిన్న ముక్కలు ఇంత చేసి తినిపిస్తాం. ఎందుకని వాడికి మింగడం రాదు, గొంతులో. హలో, ఆ గొంతులో అడ్డుపడిపోద్ది అనమాట అది. అందుచేత చాలా జాగ్రత్తగా పెట్టాలి మస్తులకి అని హెచ్చరిస్తూ ఉండేవారు. వాళ్ళకి అలాగే నీళ్లు పోసినప్పుడు కూడా కొద్దిగా తాగించమని, లేకపోతే పొలమారిపోయి వాడికి ఉక్కిరి అయిపోతాడు. అంచేత ఆ స్థూల శరీరము ఉందని కానీ, దాని ద్వారా తింటున్నానని కానీ, తాగుతున్నానని కానీ అతనికి ఎరుక లేదు, కంట్రోల్ లేదు అతనికి ఏమీ. అది ఇక్కడ బాబా చెప్తున్నారు. ఈ రెండవ భూమికలో ఉన్నటువంటి జీవాత్మ పూర్తిగా నేరుగా ప్రత్యక్షముగా సూక్ష్మ శరీరమును వాడుతుంది, సూక్ష్మ ప్రపంచాన్ని అనుభవిస్తుంది. అయినా పరోక్షముగా స్థూల శరీరమును కూడా వాడుతుంది. దేనికి వాడుతుంది? అవి చెప్పారు, స్థూలము యొక్క అంశాలు చెప్పారు. తినడానికి, తాగడానికి, నిద్రించడానికి, కళ్ళతో చూడడానికి, ఈ స్పర్శ అనుభవం పొందడానికి, చెవులతో వినడానికి, ఇవన్నీ వాడుతుంది. అంతేకాకుండా మానసిక శరీరాన్ని కూడా పరోక్షముగా వాడుతుంది. మానసిక శరీరం యొక్క అంశాలు ఏమిటవి? కోరికలు కలిగి ఉండడం, ఆలోచనలు కలిగి ఉండడం, భావావేశాలు కలిగి ఉండడం. వీటి ద్వారా మానసిక శరీరాన్ని కూడా వాడుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదే లాజిక్ కంటిన్యూ అయిపోతుందండి. ఇంక ఒకసారి మనకు అర్థమైతే ఇది అర్థం. జై బాబా సార్. జై బాబా అండి. ఇందాక వారు అడిగిన క్వశ్చన్ నాకు ఎలా అర్థమైందంటే, ఇప్పుడు సటిల్ కాన్షియస్నెస్, సటిల్ ప్లేన్ లో సటిల్ బాడీ ఫ్యాకల్టీస్, సీయింగ్, హియరింగ్, సీయింగ్, హియరింగ్, యాక్చువల్లీ రెండిట్లో ఏదో ఒక ఎగ్జాంపుల్. సీయింగే అనుకోండి, అన్కాన్షియస్ గా గ్రాస్ ఐస్ యూజ్ చేసి, గ్రాస్ బాడీ యూజ్ చేసి సీయింగ్ అనే ఫ్యాకల్టీ యూజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు గ్రాస్ బాడీ కాన్షియస్నెస్ లేదు, సటిల్ బాడీ కాన్షియస్నెస్ ఒకటే ఉంది, రైట్? సో ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ మనకి బాగా క్లియర్ గానే చెప్పాడు. అన్కాన్షియస్ గా గ్రాస్ బాడీని వేరియస్ ఆస్పెక్ట్స్ యూజ్ చేసి ఫీల్ అవుతుంది. అది కాకుండా సటిల్ బాడీ కాన్షియస్నెస్ ఓన్లీ ఉండి, అది కాకుండా కూడా ఆ డివైన్ సీయింగ్, డివైన్ హియరింగ్ అనేది జరుగుతుందా? ఓకే, వినపడుతుంది కదా, నా వాయిస్ వినపడుతుంది కదా? వినపడుతుంది. ఇప్పుడు మహమ్మద్ మస్తే ఉన్నాడు అనుకుందాం, అతను మెంటల్ ప్లేన్లో ఉన్నాడు, అంటే మైండే కదా. అతనికి తన మైండ్ యొక్క ఎరుక మాత్రమే ఉంది. మనందరినీ మైండ్ లాగే చూస్తున్నాడు. మైండ్ నెంబర్ 1, మైండ్ నెంబర్ 2, మైండ్ నెంబర్ 3 కదా. ఈ మైండ్లతో కూడిన మానసిక ప్రపంచాన్నే అతను చూడగలుగుతున్నాడు, అంతే కదా, అందులో డౌట్ లేదు కదా. ఓకే, హలో. కానీ మనం ఆహారం ఒక రొట్టె పెట్టాం, అది గ్రాసుది, అది మెంటల్ వరల్డ్కి సంబంధించింది కాదు కదా. అది 10 సార్లు చెప్పగా దాని మీదకు దృష్టి మళ్లించాడు, అది నోట్లో పెడితే తింటున్నాడు, అది గ్రాసుది కదా.
సో గ్రాస్ ఇంద్రియాలు వాడి గ్రాసు కళ్ళతోటి ఈ వస్తువుని చూసి ఇది నోట్లో పెట్టుకుని తింటున్నాడు కదా. అయితే ఇది 100% అవేర్నెస్ తోటి చేయట్లేదు అతను. ఓకే, ఇవన్నీ గ్రాస్ అంశాలని చెప్పారు కదా బాబా. చూడడము అంటే గ్రాస్ ఇంద్రియాలను కూడా అతను కొంత వాడతాడనే కదా మరి దాని అర్థము. నేరుగా పరోక్షముగా అది తేడా. నేరుగా వాడేది ఇక్కడ రెండవ భూమికి వాడు స్థూల ప్రపంచాన్ని, స్థూల ఇంద్రియాలని. కానీ పరోక్షముగా కూడా ఈ గ్రాస్ వాడతాడు, అది ఇక్కడ చెప్పేది. ఓకే జయబాబా సార్, నాకు ఒక చిన్న డౌట్. ఇప్పుడు మనం గ్రాస్ ప్లేన్లో ఉన్నంతసేపు మన గ్రాస్ ఇంద్రియాలని వాడుతున్నాము. వాటికి సూక్ష్మ ఇంద్రియాలు కూడా ఉన్నాయన్నారు కదా, మరి ఆ చూడడం అవన్నీ ఆ సూక్ష్మ వాటితోనే చేస్తారా సార్? సటిల్ ప్లేన్లో ఉండేటప్పుడు చూడడం, సటిల్ ప్లేన్లో ఉండేటప్పుడు సటిల్ సెన్సెస్ డైరెక్ట్గా వాడతారండి. అంటే వాటికి ఉండే అనుభవాలు ఓన్లీ చూడడం, వినడం, వాసన పీల్చడమే కదండి. ఇంకా మిగతా 2 సెన్సెస్ ఉండవా సార్ సూక్ష్మ ఇంద్రియాల్లో? అదే అంతే కదా. బాబా మొట్టమొదటి చాప్టర్లో చెప్పారు కదా, గ్రాస్ ఏమిటి, సటిల్ ఏమిటి, మెంటల్ ఏమిటి అని చెప్పుకొచ్చారు చూడండి. మొట్టమొదట్లో తినడము, తాగడము, వినడము, వాసన చూడడము, ఎక్స్క్రిషను, ఇవన్నీ గ్రాస్ అన్నారు కదా. అంచేత అవి గ్రాస్ సెన్సెస్ ద్వారా వాటిని అనుభవిస్తాడు కదా. ఇంకా ముందుకెళ్ళి కొద్ది డీటెయిల్గా వస్తాయి ఇవన్నీ. అతను గ్రాస్ కళ్ళతో చూస్తాడు కానీ నీడల్లాగే చూస్తాడు మనని. మనం గ్రాస్ కాన్షియస్నెస్ ఉన్నవాడు ఎలా చూస్తున్నామో అలా చూడలేడు గ్రాస్ వాడిని. అతను నీడల్లాగా చూస్తాడు అనమాట. అతను చాలా ఎంతో అతన్ని ఒత్తిడి తెస్తే కానీ మనం గ్రాసులోకి తీసుకురాలేం మనం. సార్ నా క్వశ్చన్ అదేంటే, అంటే ఇంకా సూక్ష్మ భూమికలో 3 ఇంద్రియాలు ఉంటాయా అని అది డౌట్ వచ్చింది. మనకి 5 ఉన్నట్టుగా వాళ్ళకి ఇంకా వాడుతున్నది 3 కదా, 3 ఉంటాయా ఇంద్రియాలు? అంటే ఆ మూడు ఆస్పెక్ట్స్ గురించి బహుశా ఆ సూక్ష్మ ఇంద్రియాలు వాడతారని అనుకోవాలి మనం. మరి ఓకే ఓకే, నాకు అర్థమైంది అది తల్లి. ఓకే, జై బాబా. జై బాబా. కళ్యాణ్ మీకు క్లియర్ అయిందండి? అంటే ముందు బహుశా ఫర్దర్ క్లియర్ అవుతుందండి. ఒక్క ఆస్పెక్ట్ ఉండిపోయింది. అంటే ఈజ్ అన్కాన్షియస్లీ యూజింగ్ గ్రాస్ ఫేకల్టీస్ గురించి ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పారు. ఇది కాకుండా గ్రాస్ బాడీ అసలు గ్రాస్ సెన్సెస్ యూజ్ చేయకుండా కూడా సటిల్ కాన్షియస్ గా ఉన్నప్పుడు ఆ సీయింగ్ అనేది, హియరింగ్ అనేది, స్మెల్లింగ్ అనేది ఉంటుందా అని. వయాగ్రాస్ అన్కాన్షియస్ వే ఉంది. లేదు, చాలా తక్కువగా ఉంటుంది అనమాట. అంటే మనం ఒత్తిడి తెచ్చి బలవంతం పెడితేనే ఉండొచ్చు తప్ప, అది ఎందుకంటే షిఫ్ట్ అయిపోయింది కదా కాన్షియస్నెస్. అంటే ఇది ఒత్తిడి తెచ్చి మీరు ఇందాక మహమ్మద్ ఎగ్జాంపుల్ చెప్పేది, అది స్టిల్ వయా ద గ్రాస్ అన్కాన్షియస్ గా అయినప్పటికీ వయా ఎలిమెంట్సే కదండి. అంటే క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ గ్రాస్ బాడీ పూర్తిగా అసలు గ్రాస్ ఫేకల్టీస్ వాడట్లేదు, ఎందుకంటే సటిల్ కాన్షియస్నెస్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళతో చూస్తున్న, కళ్ళు మూసుకున్న వాళ్ళకి కనబడతాయి అనేది ఏమైనా ఉంటుందా సటిల్ కాన్షియస్? అంటే అంత లోతుగా మనం ఊహించడమే, గెస్సే చేయగలం కదా. అదే గెస్ చేయడమే. గెస్ చేయడమే. అయితే ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే, మహమ్మద్ మస్తు ఉందనుకోండి, తిట్టేవారు బాబా వాళ్ళని అలాగా కోక్స్ చేయకండి అనేవారు. ఎందుకంటే వాడు చాలా చికాకు పడిపోతాడు. వాడు మెంటల్లో ఉన్నవాడు లేకపోతే సటిల్లో ఉన్నవాడు, నువ్వు బలవంతంగా గ్రాస్లో తీసుకొచ్చి వాడితోటి ఏదో చేయించేద్దామని, ఇదిగో ఈ పండు తీసుకున్నా అగో వాడికి ప్రసాదం కింద వాడు అడుగుతున్నాడు అని మనం ఒత్తిడి చేస్తే చాలా గింజుకునేవాడు అతను. అని ట్రై చేసేవారు అనమాట. ఎవరో గర్భిణీ స్త్రీలు ఇలాగ కొంతమంది వచ్చేవారు, ఆ ప్రసాదం ఇవ్వండి అని అడిగేవారు. ఆ పక్కన ఎవడో చెప్తూ ఉంటే చికాకు పడిపోతూ ఉండేవాడు అనమాట. ఎందుకంటే ఆ గ్రాస్ వదిలేసి వెళ్ళిపోయాడు కదా. ఆ గ్రాస్లోకి రావాలంటే చాలా కష్టం అయిపోద్ది అనమాట. అది బాబా డోంట్ కోక్స్ దెమ్ అనేవారు, తిట్టేవారు.
వాడు ఏం చెప్తే చెయ్యి, నువ్వు చెప్పింది చేయనాక నువ్వు చేయటాను. అలాగే వాడికి స్నానం చేయించాలంటే ప్రాణానికి వచ్చేది మస్తికి కదా. వాడికి అసలు స్నానం చేయడం, అది గ్రాస్ బాడీ గురించి ఆలోచించడం, ఇవన్నీ కూడా వాడు దాటిపోయాడు కదా. అది చాలా కష్టంగా ఉండేదన్నమాట. అది మనం అలాగ అర్థం చేసుకుంటే సరిపోద్ది అనుకున్నాం. ఎందుకంటే గ్రాస్ని వదిలేశాడు, బట్ ఇండైరెక్ట్గా గ్రాస్ని వాడుతూ ఉంటాడు. అంటే నార్మల్గా అంటే కళ్యాణ్ నేను అన్నది కొంచెం యోగిక్ పవర్స్లో కూడా అడ్వాన్స్ అయిన తర్వాత చాలామంది చెప్పేది పడుకుని ఉన్నాడు అనుకోండి, అందులోంచి లెగిసి వాడు తన దేహాన్ని తను చూసుకోగలడు బయట అవుటర్ ఇది కింద, అంటే సటిల్ ఇదిలాగా ఆ శక్తి ఉంటుందని. అంటే చాలా ఇంత బాబా చెప్పింది కాకుండా జనరల్ యోగిక్ పవర్స్ అంటే వాడు దాని బాడీ అదంతా చూసుకోగలడని బయటకు వచ్చేసి. అలా అంటే అప్పుడు జస్ట్ ఇదంతా కాన్షియస్నెస్, అంటే ఇమాజినేషనే కదా. ఒకసారి దానికి కనెక్ట్ అయితే అవి యాక్టివేట్ అవుతాయి. వాడు ఆ ఫామ్ ఆ స్టేట్లో ఉన్నప్పుడు ఈ కళ్ళు ఇవి ఉండవు కదా, వాడికి సెపరేట్గా ఉంటాడు కదా. దాన్ని బట్టి ఏంటంటే దేనికి అదే ఏది కనెక్ట్ అయితే ఆ ఇంద్రియాలు ఫుల్ యాక్టివ్, అంటే డైరెక్ట్ అని వాడారు కదా, ఫుల్ యాక్టివ్గా ఉంటాయి. ఇంకొక మాట కూడా వాడారు రాజుగారు. ఓకేనా, సోమనాంబులిస్ట్ అని, అది మనం నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది వాళ్ళకి. అవునండి. అది నడిచి వెళ్ళి కిందకి వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి అక్కడ ఏమో మంచినీళ్ళు తాగేసి మళ్ళీ పైకి వచ్చి పడుకుంటాడు కదా. పొద్దున్న లేచి కింద తలుపు లైట్లు వేసి వదిలేసామంటే నేను లైట్ వేసానా? అవును, కిందకి వెళ్ళి నువ్వు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసావు, నీళ్ళు తాగి వచ్చావంటే వాడు నమ్మడు. కానీ వాడికి అసలు ఆ ఎరుక లేకుండా చేసాడు, ఇవన్నీ చేసాడు. గ్రాస్ బాడీయే నడిచి వెళ్ళింది, గ్రాస్ బాడీయే తాగండి. అదేనమాట, అది బాబా చెప్పాడు అక్కడ. మిగిలిన గ్రాస్ బాడీయే చేసింది, అన్ని అనుభవాలు పొందాడు, కానీ ఎరుక లేకుండా చేశాడు. అలాగే గ్రాస్ బాడీని వాడతాడు అంటున్నారు బాబా. అలాగే సేమ్ ఎగ్జాంపుల్ సార్, గ్రాస్లో మనం కానీ కళలు అవి కూడా కొంచెం అగైన్ సెటిల్ అన్నట్టుగా కూడా అలాగే అంటారా? మనం అంటే సెమీ సెటిల్ బాడీ మనం అక్కడికి వెళ్తాం, ఆ కాన్షియస్నెస్కి వెళ్ళిన వల్ల ఆ ఎక్స్పీరియన్స్ పొందుతూ ఉంటాం అక్కడ మనం. గ్రాస్ రెస్ట్లో ఉంది కదా, ఫుల్గా నిద్రలో ఉంది. ఓకే జై ఏమన్నా ఉన్నాయండి? అది మనం సమప్ అయిపోయింది కదండి. అయిపోయింది. ఫైనల్గా ఏమన్నా ఉన్నాయండి, లేకపోతే ముందుకు వెళ్తాం మనం నెక్స్ట్ దానికి? అమ్మ శ్రీలక్ష్మి గారు, జై బాబా అమ్మ. ఉన్నారమ్మా శ్రీలక్ష్మి గారు? మ్యూట్లో ఉన్నారు. రాజు గారు నిన్న మెసేజ్ పెట్టినట్టున్నారు. శ్రీలక్ష్మి గారు పెట్టారా? గజలక్ష్మి గారు పెట్టారు, దాని తర్వాత ఉదయ గారు పెట్టారు. ఇద్దరు ఉదయ్ గారు పెట్టారా? ఓకే వాళ్ళిద్దరు పెట్టారండి. అయితే ఎవరన్నా చదువుతారండి, లేకపోతే నేను చదువుతాను? ఒకటే పేరా ఇది? ఓకే, నేను చదువుతాను. జయబాబా నేను చదువుతాను. చదవండి. జయబాబాని. The subtle conscious human soul on the second plane, with greater involution of consciousness, he is gradually gaining consciousness of the infinite energy of the subtle world and is capable of performing tricks or minor miracles of lower degree. అంటే సెకండ్ ప్లేన్లోకి వచ్చామండి. ఇది సెకండ్ ప్లేన్. ఈ షటిల్ కాన్షియస్ హ్యూమన్ సోల్ అంటే ఈ సెకండ్ ప్లేన్లో ఉన్నటువంటి ఈ సూక్ష్మ ఎరుక గల మానవాత్మ అలా ఇన్వల్యూషన్ అంటే అంతర్ముఖ ప్రయాణం ఇంకా పూర్తిగా ఇంకా లోపలికి వెళ్ళి ఆ కాన్షియస్నెస్ని పెంచుకుంటూ గ్రాడ్యువల్గా అది ఇన్ఫినిట్ ఎనర్జీ ఆఫ్ ది షటిల్ వరల్డ్, అంటే మనం ఇందాక డిస్కస్ చేసాం కదండి, ఆ ఇన్ఫినిట్ ఎనర్జీ అంటే అనంత ప్రాణశక్తిని అది ఈ సెకండ్ ప్లేన్లోకి వచ్చేటప్పటికి అది ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. ఎనర్జీ బాగా పెరుగుతుంది అనమాట, లెవెల్ పెరుగుతుంది. ఆ పెరిగి ఆ పర్ఫార్మింగ్ ట్రిక్స్ ఆర్ మైనర్ మిరకిల్స్ ఆఫ్ లోయర్ డిగ్రీ
అలాగా ఆ శక్తి ఎంతవరకు వస్తుంది అంటే చిన్న చిన్న ట్రిక్కులు చేయడం, చిన్న చిన్న మెరకిల్స్ చేయడం, చిన్న చిన్న స్థాయిలో ఉన్నటువంటి మెరకిల్స్ చేయడం దాకా ఆ ఇన్ఫినిట్ ఎనర్జీ యొక్క శక్తి పెరుగుతుంది అనమాట. ఫర్ ఇన్స్టెన్స్ విత్ వన్ విష్ యూ కెన్ మేక్ ఏ డ్రై ట్రీ గ్రీన్ అండ్ వైస్ వెర్సా. అంటే ఉదాహరణ చెప్తున్నారు. ఈ ఉదాహరణ ఏం చెప్తున్నారంటే ఒక ఎండిపోయినటువంటి చెట్టుని మళ్ళా చిగురించేలాగా చేయగలరు, అలాగే బాగా పచ్చగా ఉన్నటువంటి చెట్టుని ఎండిపోయేలాగా చేయగలరు. అంటే శక్తి, వాళ్ళకు ఉన్నటువంటి శక్తుల గురించి చెప్తున్నారు. ఈ కెన్ స్టాప్ రైల్వే ట్రైన్స్ అండ్ మోటార్ కార్స్. అలాగే నడిచేటువంటి అలా స్పీడ్గా వెళ్ళిపోతున్నటువంటి ట్రైన్ని అక్కడికక్కడ ఆపేయగలరు, అలాగే కార్లను కూడా ఆపగలరు. వాళ్ళ శక్తుల గురించి చెప్తున్నారు. మళ్ళీ ఫిల్ ఏ డ్రై వెల్ విత్ ఫ్రెష్ వాటర్ అండ్ సో ఫోర్త్. ఒక ఎండిపోయినటువంటి నెయ్యి లాంటిది ఉందనుకోండి, బావి లాంటిది ఉందనుకోండి, దాన్ని మళ్ళా నీళ్ళు వచ్చేలాగా కూడా వాళ్ళు చేయగలరు. అలా రకరకాలైనటువంటి ఆ ట్రిక్లు వాళ్ళు చేయగలిగే స్థాయిలోకి వస్తారు ఈ ఇన్ఫినిట్ ఎనర్జీని వాడుకుని. దిస్ షటిల్ కాన్షియస్ హ్యూమన్ సోల్ ఆన్ ది సెకండ్ ప్లేన్ ఎక్స్పీరియన్సెస్ ది షటిల్ వరల్డ్ విత్ ద షటిల్ సెన్సెస్ ఆఫ్ హిస్ షటిల్ బాడీ. అంటే ఇదంతా ఎలా చేస్తారంటే, ఈ సూక్ష్మ ఎరుకగలటువంటి మానవాత్మ, 2 ప్లేన్లో ఉన్నటువంటి మానవాత్మ ఆ షటిల్ ప్రపంచాన్ని, అంటే సూక్ష్మ ప్రపంచాన్ని అనుభవిస్తూ ఆ సూక్ష్మ సంబంధమైనటువంటి ఆ సెన్సెస్ని, ఆ ఇంద్రియాలని దేని ద్వారా వాడుకుంటుంది? షటిల్ బాడీ ద్వారా సూక్ష్మ ఇంద్రియాలను వాడుకుంటూ ఆ షటిల్ ప్రపంచంలో అనుభవాల్ని పొందుతూ ఉంటుంది. ఈజ్ నౌ totally unconscious of the gross world, although from all outward appearances he remains and functions as an ordinary man, eating, sleeping, and having feelings of pain and pleasure, etc. అయితే ఈ స్థూల శరీరం యొక్క ఎరుకము స్థూల ప్రపంచం యొక్క ఎరుక ఏమాత్రము ఆయనకి ఉండదు. ఆయనకి పైకి కనపడడానికి మాత్రం మనకులాగే తింటాడు, మనకులాగే పడుకుంటాడు, అన్నీ మనకులాగే చేస్తాడు, కానీ మన సాధారణ మానవులాగే ఆయన చేస్తాడు, కానీ ఆయనకి వీటి యొక్క ఎరుక ఏమాత్రము, అంటే స్థూల ప్రపంచం యొక్క ఎరుక ఏమాత్రము ఉండదు. Yet actually is involving consciousness, experiences not the grass but the subtle world, creates fresh subtle impressions only of the sights, scents and sounds of the షటిల్ వరల్డ్. మనం ఇందాక ఇప్పుడు డిస్కస్ చేసుకున్న విషయం ఇది. అయితే ఆయన అనుభవాలన్నీ కూడా స్థూలానికి సంబంధించినటువంటి అనుభవాలు కాదు, సూక్ష్మ ప్రపంచానికి సంబంధించినటువంటి అనుభవాలు. అంటే దానికి మూడు రకాల ఇంద్రియాలు వాడుకుంటారని అనుకున్నాం కదా ఇప్పుడు. అంటే చూడడం, వాసన చూడడం, అంటే సెలెస్టియల్ సౌండ్స్ వినడం అనేటువంటిది షటిల్ వరల్డ్లో ఆయన ఎక్స్పీరియన్స్ చేసేటువంటి అనుభవాలు. అంటే నేను కొంత యాడ్ చేస్తానండి. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం కదా, అంటే ఇప్పుడు మనకు కనిపించేటువంటి స్థూల ప్రపంచంలో మనకు కనిపించేటువంటి ఫినామినల్ వరల్డ్ దృశ్య ప్రపంచం ఉంది కదండి. దృశ్య ప్రపంచంతో ఆయనకి కనెక్షన్ ఉండదు. అంటే ఆయన అంటే సూక్ష్మ ఎరుక గల ఆత్మకి దృశ్య ప్రపంచంతో అంటే మనకలాగే ఈ ఫినామినల్ వరల్డ్లో ఉంటాడు, కానీ ఆయన అనుభవాలు ఖర్చు చేయడానికి ఇది పనిచేయదండి. అందుకని సూక్ష్మ అనుభవాల కోసం 2వ స్థాయిలోకి వెళ్ళిపోతాడు అనమాట. అది అలా అనుకుంటున్నానండి. జైబాబు అండి. జైబాబు. జయబాబా, ఇందాక నా క్వశ్చన్ ఇదే, దీనికి రిలేట్ అయ్యండి. ఈ 3 యాక్టివిటీస్ చెప్పారు కదండి సూక్ష్మ ప్రపంచంలో, మరి ఆ మిగతా 2 అసలు ఇంద్రియాలు ఉండవా అని సూక్ష్మ ప్రపంచంలో? అంటే నాలుగుతో టేస్ట్ చేయడము, మళ్ళీ వచ్చి స్కిన్తో స్పర్శ పొందడం, ఆ 2 ఇంద్రియాలే ఉండవా? ఉన్నా వాడరా? అది డౌట్ వచ్చింది ఇందాక. అంటే మనకు అది చెప్పలేదండి బాబా. ఓకే ఓకే సార్, ఓకే. అవి ఉండవండి. మనం ఒత్తిడి తెస్తే స్థూలం యొక్క ఆ ఎరుకలోకి అతను బలవంతంగా తీసుకొస్తే తప్ప అవి అతనికి ఉండవు. ఓకే, జై బాబా. అంటే మరి రివర్స్ ఎగ్జాంపుల్ చూస్తే నాగేశ్వరరావు గారు ఇంతకుముందు చక్కటి ఎగ్జాంపుల్ చెప్పి, భౌతికంలో మనం ఎన్ని పనులు చేయగలుగుతాం, కానీ మన గుండె, మన ఊపిరితిత్తులు, మన కాలేయం ఇవన్నీ
ఉన్నాయి, కానీ మనం వాడం కదా అవి యాక్చువల్గా. అంటే మనకు కాన్షియస్గా తెలియదు, అవి అంతర్లీనంగా పనిచేస్తూ ఉంటాయి, తెలిసి వాడడం. అదే సేమ్ సిచ్యువేషన్ అయ్యి ఉండదు. సటిల్లో ఈ 3 యాక్టివ్గా ఉంటాయి. తెలియకుండా వాడు ఈ బాడీని తినడం ఇవి మిగిలిన 2-3 ఫంక్షన్స్ ఫిజికల్గా జరుగుతూ ఉండొచ్చు. అవి పరోక్షంగా రివర్స్లో జరుగుద్దేమో అనుకుంటున్నాను నేను. ఇక్కడ ఎలా అదే మన స్థూలంలో ఉన్నప్పుడు స్థూలానుభవాలు పొందుతున్నప్పుడు ఈ స్థూలాన్ని వాడుకుంటాం కదా, అంటే ఇండైరెక్ట్ గానే వీటిని మిగతా సూక్ష్మాన్ని మానసికాన్ని వాడుకుంటా ఉండే. అలాగే సూక్ష్మంలో ఉన్నప్పుడు ఇండైరెక్టెడ్ గా ఈ రెండింటిని వాడుకుంటున్నాడు అన్నమాట. అది ఎల్లకాలంలో అన్ని ఉంటాయండి, ఎందుకంటే ఫిజికల్ బాడీలోనే ఉంది కదా చివరి ఉంటాయి, కానీ చైతన్యం ఉండదు. అంతే నేననేది సూక్ష్మ ఇంద్రియాలు ఉంటాయి అంటారు కదా, ఆ సూక్ష్మ ఇంద్రియాలు 3 ఉంటాయా అని అది డౌట్ వచ్చింది. అది బాబా చెప్పింది అంతేనమ్మా, కరెక్ట్ గా. మూడే యాక్టివ్ ఉంటాయి అన్నమాట, అంతే. 3 ప్రత్యక్షంగా వాడేవి 3, మిగిలినవన్నీ కూడా ఇండైరెక్ట్. ఓకే సార్. బహుశా ఈ 3 ప్రిడామినెంట్ గా ఉంటాయేమో అండి, బహుశా మనకి. ఇంకేమైనా ఉన్నాయండి సందేహాలు? సరే, ఇప్పుడు ఇంకే నేను చెప్పిన దాన్ని బట్టి ఫస్ట్ ప్లేన్ లో ఏమేమి మెరికల్స్ ఉండవు కదండి. సెకండ్ ప్లేన్ లోనే వచ్చాయంటే ఫస్ట్ ప్లేన్స్ మెరికల్స్ ఏమి ఉండవు, రావు అన్నట్లే కదా. ఫస్ట్ ప్లేన్ లో అంతే కదా, అంతే కదండి, మెరికల్స్ రావు. ఫస్ట్ లో సగం గ్రాస్ తోటి సగం సటిల్ తోటి ఉంటున్నాడు కాబట్టి ఆ కన్ఫ్యూషన్ ఉంటది అన్నమాట. పూర్తిగా సూక్ష్మములోకి అనుభవించేకి ఇవన్నీ బాబా చెప్పాను. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు సెకండ్ ప్లేన్ లో ఈ మెరికల్స్ చేస్తున్నారు కదా, ఇవన్నీ వస్తాయి కదా, గ్రీన్ అన్ని చేయడం. అది మళ్ళీ అది చేసేటప్పుడు ఆయన గ్రాస్ లోకి వస్తానంటారా? అంటే గ్రాస్ ఎరుకుంటే కదా ట్రైన్ ఆపాలి, లేకపోతే చెట్టుకి చిగురించాలని ఇది ఉంటుంది కదా. ఇప్పుడు ఆయనకు అది ఎలా తెలుస్తుంది అతను ఇది ఆపాలి, అది చేయాలి అంటే మెరికల్ యూజ్ చేయాలంటే ఆ గ్రాస్ కాన్షియస్నెస్ ఉంటే కదా చేస్తారనేది? అది తెలిసి చేయాలని అనుకోవట్లేదు. గ్రాస్ మీద అతనికి దృష్టి మరలిపోయిందని అన్నారు కదా. ఈజ్ నో మోర్ కాన్షియస్ ఆఫ్ ది గ్రాస్. అంటే ఆయన మెరికల్స్ యూజ్ చేయాలంటే అంటే ఇండైరెక్ట్ గానే చేస్తాడు అనమాట. ఇండైరెక్ట్ గానే చేస్తాడు. అంటే రామారావు, నేను అనుకోవడం ప్రతి దానికి ట్రైన్ కూడా అండి ఇట్స్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అండి. యాక్చువల్గా మనం గ్రాస్లో ఒక షేప్లో చూస్తాం, కానీ ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఒక ఫామ్ అయ్యి మూవ్ అవుతుందే ట్రైన్ యాక్చువల్గా. అది ఒరిజినల్ అన్నమాట. లోపలికి వెళ్ళి మన సైన్స్లో చదువుకుంది కూడా అంతే కదా, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ యాక్చువల్గా. మనం గ్రాస్ సెన్సెస్తో చూస్తున్నప్పుడు మనకి అలా చూపిస్తున్నాయి ఆ ఎనర్జీని మనకి. వాడు ఇంకొక మెట్టు పైన ఉన్నాడు కనుక ఎనర్జీ ఫామే చూస్తాడు ఆ ట్రైన్ని, ఆడుకోగలడు. అతను ఎనర్జీ ఫామ్ లో ఉన్నాడు కదా. ఎనర్జీ యొక్క డిఫరెంట్ ఫార్మ్స్ మీద హీ హాస్ కంట్రోల్ అనమాట. అంతే కదండి. ఇప్పుడు మనల్ని కూడా ఎనర్జీ ఫార్మేట్ లో చూస్తాడు అనమాట. మన ఎనర్జీ అతను మన ఫామ్ అతను తెలుస్తూ ఉంటుంది అంతే లోపల. సార్ ఇంకో చిన్న డౌట్, వాడు ఎప్పుడైతే సూక్ష్మ ప్రపంచంలోకి ఎంటర్ అయిపోయాడో భౌతికంతో వాడికి ఇంట్రెస్ట్ ఉండదు కదా. ఆడ ట్రైన్ ఆపిన ఏం చెయ్యాలి, బావిలో నీళ్లు తీసుకొచ్చి ఏం చెయ్యాలి, హౌ వాజ్ ఇట్ యూస్ఫుల్ టు హిమ్? సిలీ క్వశ్చన్. అదంతా ఇండైరెక్ట్ గానే ఉంది అదంతా. ఇప్పుడు వాడు నిద్రలో వాడు లేచి వచ్చి కిందకు వచ్చి లైట్ వేసి డోర్ తీసాడు. ఎందుకు తీసాడు అంటే వాడు అన్కాన్షియస్ గానే చేసాడు అదంతా కదా. అలా అంటారా? అతనికి ఏది ఉపయోగపడదు కదా, ఇదేది ఉపయోగపడదు అంతే. ఓకే సార్. ఇది ఇంకొక విషయం అండి, వాళ్ళు అన్కాన్షియస్ గా చేసిన లైక్ అంటే ఇప్పుడు వీళ్ళు కూడా కొంచెం అడ్వాన్స్డ్ సోల్స్ అని అనుకుంటే, ఆ టైంలో ఉన్నటువంటి సద్గురువులు అవ్వచ్చు, ఇంకెవరు అవ్వచ్చు, వాళ్ళ ద్వారా ఇంటర్నల్ గా వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వబడుతుంది కదా. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి అక్కడ అవసరం లేదా కాదు, బట్ వీళ్ళ ద్వారా చేయించవచ్చు ఏమన్నా. అయితే డైరెక్ట్ ఇంకా బాబా చెప్పలేదండి ఇక్కడ, ఇంకా ముందు మనకి చెప్తారు బహుశా. అదే మస్తుల్ని ప్రపంచ యుద్ధాలకు వాడుకోవడం, ఇవన్నీ బాబా చాలా కార్యక్రమాలు ఈ ప్లేన్లో జరుగుతాయేమో. అవన్నీ ఒకళ్ళకి లింక్ అది అంతే.
అయితే ఒకటి రాజుగారు, ఇంకొక విషయం ఇక్కడ మనం ఈ భూమికల్లో నడిచేవాళ్ళు మస్తులే అని అనుకోవడం కన్ఫ్యూజ్ అవునండి, కరెక్ట్. అది జనరల్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. బాబా కార్యక్రమంలో ఆ హైయర్ ప్లేన్స్ లో ఉన్న వాళ్ళని ఫిజికల్ వాళ్ళకి వాడుకున్నారు కదా ఈ కార్యక్రమంలో. మన అభివృద్ధికి ఆయన వాడుకున్నారు కదా. ఓకే సార్, మనకి ఇప్పుడు గ్రాస్ చెప్పండి సార్. అదే గ్రాస్ కాన్షియస్నెస్ లేకపోయినా గ్రాస్ కాన్షియస్నెస్ వాళ్ళు వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఈ ఎండిపోయిన బావిని నూరితే ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే ఆయన నీళ్ళు ఇప్పించగలడు కదా బావిలోని. అప్పుడు ఆ గ్రాస్ కాన్షియస్ వాళ్ళతో కూడా ఎరుకుండే చెయ్యాలి కదా అది. అయినా ఎరుక లేకుండా బావిలో నీళ్ళు తెప్పించడం అది వేరు. గ్రాస్ కాన్షియస్ లో ఉంటూ గ్రాస్ కాన్షియస్ బట్టి వాళ్ళ మాటలు కూడా విన్నట్టే ఉంటుంది కదా, ఇప్పుడు మస్తుల్లా కాకుండా. అంటే మీ రియాక్షన్ ఎనర్జీ, మీరు ఎనర్జీయే కదా సార్. ఆయన ఎనర్జీ ఫామ్ లో చూస్తుంటాడు, మీ స్పందన ఆయన ఎనర్జీ ఫామ్ లోనే ఆయన తెలుస్తుంది అక్కడ. మీరు మీ అవసరాలన్నీ కూడా నేను అనుకోవడం, ఆ కమ్యూనికేషన్ అంతా ఈ మానసిక ప్రపంచం అయ్యేటికి అసలు మామూలుగానే ఏమేమి మీరు చెప్పకుండా తెలిసిపోద్ది అంటారు కదా పెద్ద పెద్ద గురువులందరికీ. వాడు మన మనసుకి లింక్ అయిపోయి ఉంటాడు కనుక ఆయన మనసునే చూస్తూ ఉంటాడు, ఫిజికల్ ఫామ్ చూడు. మీరు నోట్తో చెప్పకపోయినా ఈ నోస్ అది. అలాగే ఇక్కడ కూడా ఎనర్జీ లెవెల్లో కూడా చూద్దామండి. ఇంకా ముందుకు వెళ్ళి కొద్ది మనకి కొంత సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్ అవుతుందని అర్థం అవుతుంది ఈరోజు ప్రశ్నలు బట్టి. అయితే ఒకటేంటంటే మనమంతా గ్రాసులో ఉన్నామండి. గ్రాసు గురించి మనం ఎంతసేపు అయినా డిస్కస్ చేసేయగలం కదా, ఎందుకంటే మనకు పూర్తిగా కంట్రోల్ ఉంది. ఈ సటిల్ మనకి ఆ ఎరుక రాలేదు, అంత గెస్ వర్కే నడుస్తుంది. అంచేత ఇన్ని ప్రశ్నలు, ఇన్ని సమాధానాలు, ఇన్ని కన్ఫ్యూషన్లు, గెస్ వర్క్ నడుస్తుంది మనకి. ఎందుకంటే ఆ ఎరుక లేకుండా ఓన్లీ వీ కెన్ గెస్ కదా. చదివి థియరిటికల్ నాలెడ్జే మనకి అనుభవం లేదు కదా. మరి బేసికల్గా ఏంటంటే అండి, ఇప్పుడు స్థూల సంస్కారాలని ఖర్చు చేయడం కోసం స్థూల అనుభవాలు పొందాల్సి ఉంది. అలాగే సూక్ష్మ సంస్కారాలు ఖర్చు చేయడానికి సూక్ష్మ అనుభవాలు పొందాల్సి ఉంటుంది. అంటే మనకులాగా ఉండవండి, అనుభవాలు వేరేగా ఉంటాయి. అక్కడ ఉండి సూక్ష్మాత్మలు వేరేగా ఉంటాయి, వాళ్ళకి ఇంటరాక్ట్ అయ్యి ప్రపంచం వేరేగా ఉంటుంది. ప్రపంచమే వేరు కదండి, సెటిల్ వరల్డ్ లో ప్రపంచమే వేరు కదా. అది అదే రాజుగారు చెప్పినట్టు ఎంటిటీ ఆఫ్ ఎనర్జీగానే చూస్తాడు అతను ప్రతి వ్యక్తిని. వేరేగా చూడడం రాదండి బేసిక్ గా. ఫిజికల్ గా చూడలేడు, వెళ్ళినప్పుడు మైండ్ లాగా కనపడతారు ప్రతి వాడు. అలాగా ప్రతివాడు. మీకు ఒక ఎగ్జాంపుల్ ఒకసారి చెప్పుకున్నట్టున్నాం రాజుగారు. మనం ఒక 2 minutes ఉంది, ఒక ఎగ్జాంపుల్ చెప్పేస్తాను. ఒకడు మోటార్ సైకిల్ పిచ్చాడు అనమాట. వాడు ఇంకెప్పుడు మోటార్ సైకిల్ ఆలోచిస్తాడు. మొత్తానికి వాడు ఒక బండి కొన్నాడు ఏమండి, మోటార్ సైకిల్ కొత్తది కొనేసి వాడు సాటర్డే నైట్ అనమాట, రాత్రి అయినా సరే బిగించేమన్నాడు, బిగించేశాడు. వాడు మంచి హుషారుగా వెళ్ళిపోతున్నాడు. అంటే ఎదురుగా 2 మోటార్ సైకిల్స్ వస్తున్నాయి అనమాట. ఆ మధ్యలోంచి వెళ్ళిపోవాలని ట్రై చేశాడు, యాక్సిడెంట్ అయిపోయింది, హాస్పిటల్లో పడిపోయాడు. లేకపోతే అడిగారు ఫ్రెండ్స్, ఎలా అయింది యాక్సిడెంట్ అంటే, 2 మోటార్ సైకిల్స్ వస్తున్నాయి, ఆ మధ్యలోంచి వెళ్ళిపోదామని ట్రై చేశాను నేను, ఆ మధ్యలో లైట్ లేని మోటార్ సైకిల్ ఒకటి వస్తుంది అన్నాడు. జరిగింది ఏంటంటే అది లారీ, అది వచ్చింది లారీ అనమాట. కానీ వీడి దృష్టి మోటార్ సైకిల్ పిచ్చి మూల మోటార్ సైకిల్ కింద కనబడుతున్నాయి, మోటార్ సైకిల్సే కనబడుతున్నాయి, వీడికి కనిపించట్లేదు. అలాగా ఆ సటిల్లో ఉన్నవాడికి సటిల్లే కనపడతాయి వాడు, అంత ఎంటిటీస్ ఆఫ్ ఎనర్జీగానే కనపడతాయి వాడికి, ఇంకేం కనిపించవు ఇంకా. అది సమ్మప్ అయిపోయిందండి. చాలా డీటెయిల్గానే జరిగింది. అయితే సూక్ష్మంగా మనం అనుకోవాల్సింది ఏంటంటే, ప్రథమ శ్రేణికి చెందినటువంటి అద్భుతాలు, మహత్తులు ఇక్కడ చేయడం వీడికి వీలుంటుంది ఈ సెకండ్ ప్లేన్లోకి ఎంటర్ అయినోడు. అవి చాలా గుర్తుపెట్టుకోవాలి మనం. అన్నీ ప్రథమ శ్రేణి అన్నారు అంటే ఏమిటి? చెట్టుని పచ్చగా చేయడం, చెట్టుని ఎండిపోయేలా చేయడం, బావిని నింపడం, బావిని ఎండిపోయేలా చేయడం, రైళ్ళు ఆపడం, కార్లు ఆపడం, ఇవే చెప్పారు బాబా కదా. ఇవి గుర్తుపెట్టుకోవాలి.
ఇంకా నెక్స్ట్ భూమికలకు వెళ్ళేటప్పటికి ఇంకా హయ్యర్ గ్రేడ్ మిరకిల్స్ వస్తాయన్నమాట. అది న్యూక్లియర్ ఎనర్జీ. అది ఇంకా ప్రాణం పోయడం, జంతువుల్ని బతికించడం, మనిషిని బతికించడం, మళ్ళీ రకాల గ్రేడ్స్ ఉంటాయి అన్నీ. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన సెకండ్ ప్లేన్ చెట్టు, బావి, కారు, రైలు. అంతే. టైం కూడా అయిందండి 6. జై బాబా. రేపు కలుద్దాం అండి. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా అండి. జై బాబా. జై మెహర్ బాబా. జై మెహర్ బాబా. But